కానీ ఎందుకు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది? ఇది అంటే గ్యాప్ అంటే ఇదే ఇప్పుడు ఈ సిస్టర్ అమ్మాయికి కొంచెం ఆశలు ఎక్కువ. కొరియోగ్రాఫర్ కావాలి, డాన్సర్ కావాలి. కానీ మీరు నాకు మీరు సరే జానీ మాస్టర్ మీద ఒక మంచి ఫ్రెండ్గా మాట్లాడుతున్నారు అని నేను అనుకుంటాను. ఓకే, కానీ ఒక అమ్మాయి నిజంగానే నాకు మీద ఇలా రేపట్టడం జరిగింది అని ఏ అమ్మాయి కావాలని బయటకు వచ్చి చెప్పుకోదు. బట్ తను వచ్చి చెప్పుకుందంటే అందులో ఎంతో కొంత నిజం లేకపోలేదంటారా? ఎందుకంటే మనం ఒక నాణ్యానికి ఒకవైపు చూడకూడదు కదా. సో నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పటి వరకు ఒక అంటే మనము జానీ మాస్టర్ విషయం జరిగినప్పటి నుంచి ఇంకో 2 విషయాలు జరిగినాయి. అంతకుముందు రాజ్ తరుణ్ విషయం జరిగింది. రాజ్ తరుణ్ విషయంలో ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ అమ్మాయి ఫొటోస్, వీడియోస్, ఎవిడెన్స్ విత్ పట్టుకుని వచ్చేసింది. తర్వాత ఇప్పుడు హర్ష సాయి విషయంలో కూడా ఆ అమ్మాయి కూడా సరే ఆమెకి ఏం జరిగిందో ఆడియో లీక్ అయింది, తర్వాత వీడియోస్ ఉన్నాయి, తర్వాత సంబంధించి ఇంకా అన్నీ ఉన్నాయి. సో మనం ఇవరు కూడా మాట్లాడుకుంటే కేశవ్ విషయం కూడా చాలా బయటకు వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది అంటే ఇప్పుడు ఈ అమ్మాయి పెద్ద సెలబ్రిటీ హీరోయిన్ కాదు, సరే అమ్మాయిని చూపించద్దు, కానీ సంబంధించి ఒక వాయిస్ మెసేజ్ పెడితే జనాలకు అర్థమవుతుంది కదా. ఇప్పటి వరకు కూడా ఏదో ఈమె తెలిసో తెలియకో ఏదో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కంప్లైంట్ ఒకటి, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఒకటి తప్పితే ఇంకేం లేదు. అంటే ఇప్పుడు నేను చూసినప్పుడు కూడా వీళ్ళిద్దరు కలిసి హ్యాపీగా జాలీగా మాట్లాడుకుంటూ సరదాగా ఉన్నారు కదా. ఎక్కడ కానీ ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది 1 year నుంచి పక్కన పెట్టడం జరిగింది అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? అది నిజమే, 100% నిజమే. ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు ఈ మాస్టర్ గారికి పొలిటికల్ గా బిజీ అయిపోయాడు జానీ మాస్టర్ అనే వ్యక్తి. ఆ తర్వాత ఈ ఆమె కూడా కొన్ని అవకాశాలు వచ్చేటివి ఉన్నాయి, ఆమె కూడా జరిగింది. తర్వాత కొంత ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య లవ్ కొంచెం ఎక్కువైపోయింది. ఆ లవ్ మిస్సెస్ తెలిసిన తర్వాత ఆమె దృష్టికి వచ్చిన తర్వాత ఇదంతా ఎక్కడికో దారి తీసేలాగా ఉంది, నా సంసారం ఆగమయ్యేలాగా ఉంది. సో దీన్ని ఇక్కడనే ఫుల్ స్టాప్ పెట్టాలి, సో అసిస్టెంట్గానే ఉండాలి, డాన్సర్ లాగానే ఉండాలని కొంత వాళ్ళిద్దరి మధ్యలో ఆమె మందలించడం జరిగింది. దానికి సంబంధించిన వాళ్ళతో కూర్చొని ఇంకొక పెద్దలు వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తుంది కానీ వాళ్ళతో మాట్లాడితే ఎవరు పని వాళ్ళు డిస్టర్బ్ చేయదు, ఎవరి పని వాళ్ళు ఉండాలని చెప్పేసి అన్నాడు. అలా ఉండిపోయారు. కానీ ఇప్పుడు అమ్మాయి ఫోర్స్ చేసింది అనడానికి లేదు కదా. జానీ మాస్టర్ కూడా ఎంతో కొంత అమ్మాయికి దగ్గర అయ్యాడని చెప్పాలి కదా. ఇప్పుడు కావచ్చు, అంటే అలా అనుకోవచ్చు. అతను ఎలా అనుకున్నాడు అంటే నా దగ్గర పనిచేసే వ్యక్తి, నా దగ్గర ఉండే వ్యక్తి, సరే ఎకనామికల్గా అన్ని విధాలుగా సహాయం సహకారం చేస్తున్నాం అనే విధంగా ఉండదు.